ఇచ్చుటకు నేను ఎంత మాత్రం వాడిని, నా ఇల్లు ఏ మాత్రపుది అంటున్నాడు. అంటే నా ఇల్లు అంటే నేను ఎంత మాత్రపు వాడిని. ఇల్లు అనేది ఎందుకని పోల్చాడంటే నా హృదయము నీకు ఏమాత్రపుది, నేను ఎంత స్థితిలో ఉన్నప్పటికి కూడా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని అంటున్నాడు. అంటే అన్నదమ్ములు ద్వేషించారు. అన్నదమ్ములు ఎన్నోసార్లు ఆయన్ని ఏదో రీతిగా ఆయన మీద నేరం మోపాలని, ఆయన తండ్రి వద్ద నేరం మోపి ఆ తండ్రి వద్ద నిలబెట్టాలని చూశారు. ఎందుకంటే ఆయన తండ్రి యెషయా భక్తుడు ఏం చేశాడంటే, ఆయన ధర్మశాస్త్రంలో వారు 12 మంది ఉంటే వారిలో ఒక ఆయన. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలా ఉందో, వారి జడ్జిలు ఎలా ఉన్నారో అలాగే వీళ్ళు ధర్మశాస్త్రంని వారు అంటే పరిపాలన కింద చేశారు. అంటే తప్పు ఒప్పులు నిర్ణయించేది వాళ్ళే. ఎవరైనా సరే దోషము నేరాపణ చేయాలంటే కనుక వారు ధర్మశాస్త్రాన్ని నిబంధన వారే పాటించేవారు. అయితే అలాంటి సమయాన తమ్ముడు ఏదైనా తప్పు చేశాడంటే తండ్రికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, తండ్రి ఏదైనా నేరం మోపితే కనుక